దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో 6గురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. నిందితుడు సంజయ్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉండగా అక్కడే లై డిటెక్టర్ పరీక్షలు చేపట్టారు. ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలపై హత్యాచార ఘటన చోటు చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో 4 వైద్యులు, మరో సివిల్ వాలంటీర్కు కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులో చెప్పినట్టు తెలుస్తోంది. నిజాలు బయటకు రావాలనే పాలిగ్రాఫ్ టెస్ట్కి అంగీకరించారని కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఏ తప్పు చేయలేదని, కావాలని కొందరు కేసులో ఇరికించారని చెప్పినట్టు సమాచారం. దీంతో కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. మరోవైపు కోల్కతా ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. నిందితులకు కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలో లా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సేవ్ ది ఉమెన్స్ అంటూ నినాదాలు చేశారు.